1938 సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో బ్రిటిష్ వారి పాలన. ఓ చిన్న గ్రామం సీతానగరం. పచ్చని పొలాలు, వెన్నెల రేయిల్లో గాలికి ఊగే పచ్చని చెట్లు. కాని ఆ గ్రామంలో ఒక ఇంటి గుమ్మం ఎప్పుడూ మూసే ఉంటుంది. ఆ ఇల్లు రావూరివారి ఇల్లు. ఇంటిలో 4 దశాబ్దాలుగా ఎవ్వరూ అడుగు పెట్టలేదు. ఒకప్పుడు అది పండగ వాతావరణంతో నిలిచిన ఇల్లు. ఇప్పుడు కాలం చీల్చిన మోన చీకటి గుహ. అయితే ఆ ఇంటి గడియారం మాత్రం అర్ధరాత్రి 12 గంటలకు మోగుతుంది. గడియారం మోగిన రోజు ఎవరో ఒకరు మాయమవుతారు. హైదరాబాద్లోని ఆస్పత్రిలో పనిచేసే అంజలి పుట్టిన ఊరు అయిన సీతానగరానికి 25 ఏళ్ల తర్వాత తిరిగి వస్తుంది. ఆమె తల్లి చివరి కోరిక, రావూరి ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకో అమ్మా అని చనిపోయే ముందు చెప్పడం ఆమెను కలచివేస్తుంది. ఆమె ఆ ఇంటి ముందు తొలిసారి అడుగు పెట్టిన రాత్రే గడియారం 12 గంటలకు మోగింది. ఒక చిలిపి నవ్వు, చిరుగాలి గుబుసగుబుసలు, ఒక చిన్నారి మృదువుగా పాడిన పాట. ఓ తల్లి, ఒక్క ముద్దు, నన్ను మరిచావా? అంజలి తెల్లవారుజామున ఇంటి లోపల అడుగు పెడుతుంది. ఇంటిలో ఫర్నిచర్ పాతది, గోడలపై పతంగులు. ఓ ఫోటోలో ఒక చిన్నారి సరోజిని చిన్నగా నవ్వుతుంది. గ్రామంలో తాతయ్య రామయ్య చెబుతాడు, ఆమె 1940 సంవత్సరంలో ఆ ఇంట్లో మాయమైంది. అప్పటినుంచి గడియారం మోగడం ఆగలేదు. అంజలి విచారణ మొదలు పెడుతుంది. ప్రతి రాత్రి భయపడకుండా ఆమె ఆత్మను చూస్తుంది. చిన్నారి ఆత్మ ఎప్పుడూ అదే మాట అంటుంది, అమ్మ వదిలేసింది, నన్ను నువ్వు అమ్మలా చూసుకుంటావా అని అంటుంది. అంజలి ఆత్మను ప్రశ్నలు వేస్తుంది. సరోజిని చిన్నగా చెబుతుంది, నా తల్లి నన్ను నిద్రలోనే గదిలోపల పూడ్చేసింది. ఎందుకంటే నేను అనాథగా పుట్టిన పిల్లను మా అమ్మ పుట్టగానే కొన్నుమూసింది. ఆమె భర్తకు తెలియకుండా నన్ను తొలగించేసింది. అంజలి ఎన్నో రాత్రులు ఆ చిన్నారిని చూసి క్రమంగా ప్రేమ పెంచుతుంది. కాని గడియారం మాత్రం ఆగదు. మరొక రోజు గ్రామంలో ఒక బాలుడు మాయమవుతాడు. అంజలి చివరికి గ్రహిస్తుంది, ఆత్మ శాంతించడానికి మాతృప్రేమ సరిపోదు. ఆమెకు ఒక న్యాయం కావాలి. ఆమెను పూడ్చిన గది తెరుచుకోవాలి. ఆమె పాత ఇంటి పొయ్యి వెనుక ఉన్న చిన్న గదిని త్రవ్వుతుంది. అక్కడ సరోజిని శవం ఉంది. అప్పటికి 85 ఏళ్లు పైబడింది. అంజలి పోలీసులను పిలుస్తుంది. చరిత్ర బయటకు వస్తుంది. సరోజిని పెంచిన తల్లి చేతుల్లోనే మోసపోయింది. అంజలి సరోజిని శవంకి దహన సంస్కారం చేస్తుంది. 2 రోజుల తర్వాత గడియారం మోగదు. 80 ఏళ్ల తర్వాత సరోజిని ఆత్మకు శాంతి కలుగుతుంది. అంజలి ఇంటి బయటకు రావగానే ఆకాశం పొగమంచుతో నిండిపోయి ఉంది. కాని ఆకాశంలో ఒక చిన్న కలల రంగుల తెరలా మెరుస్తోంది. ఆమె చెవిలో ఒక స్వరం మోగుతుంది, థ్యాంక్యూ అమ్మా, ఇప్పుడు నేను వెళ్తున్నా. ఆ గడియారం ఇక మోగదు. కాని ఎవరో ఆ ఇంటిని చూసిన ప్రతిసారి ఓ చిన్నారి గళం హృదయంలో పలుకుతూనే ఉంటుంది. ఈ కథ ఒక ఆత్మకి న్యాయం కలిగించే ప్రయాణం మాత్రమే కాదు, ఒక తల్లి ప్రేమ, ఒక అన్యాయపు మరణం, ఒక సత్యాన్వేషణకు నిదర్శనం. ప్రతి ఆత్మకు వెనుక బాధ ఉంటుంది. ప్రతి గడియారానికి వెనుక ఓ గాథ ఉంటుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి.